మొత్తంలోనే 100 మంది దేవతలు ఉన్నారు మనకి సరిపడ. మనకు బాగా అలవాటైపోయింది బహుళ దేవత ఆరాధన. భాద్రపద మాసం ఏమో 9 రోజులు వినాయకుడిని పూజిస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, నా సంగతి ఏం చేసేవాడు, నీకు 10 రోజులు అమ్మ దసరా అంటాం ఆశ్వీజ మాసంలో. తర్వాత కార్తీక మాసం వాళ్ళ ఆయన వస్తాడు, అదిగో శివుడు అక్కడ కూర్చున్నాడుగా, మీరు మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు, వీళ్ళిద్దరిని పోషిస్తున్నది నేను, మరి నా సంగతి ఏమిటంటే నీకు నెలంతా చేస్తాను ఆయన కోపడకంట. కార్తీక మాసం నెలంతా అయిందే. ఇగో ఇప్పుడు తర్వాత మార్గశిర మాసం, ఇదెవరో వాళ్ళ మేనమావ, మరి మా దగ్గర ఇంకో పార్టీ ఉంది విష్ణు పార్టీ అని, మరి మా సంగతి ఏమిటి, నీకు మార్గశిర మాసం అంతా నీదే అంటాం, ధనుర్మాసం అంతా అయింది. సరిగ్గా ఈ 4 వరుసగా వస్తున్న హిందూ కల్చర్ సంస్కృత అర్థం అవుతుంది. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం. దేవుడికి రూపం లేదు, నీ ఇష్టం వచ్చిన రూపంలో ఆరాధన చేయొచ్చు హాయిగా, ఏ రూపంలో చేస్తే ఆ రూపంలో కనపడతాడు. మన దేవుడు రూపం ఎందుకు ధరించారంటే మన కోసం మనం రూపం ధరించాం కాబట్టి. బిడ్డ తల్లి మీద అమ్మ రాజు మంత్రి ఆట ఆడదాం, రాజు మంత్రి ఆట ఆడదాం అంటే బిడ్డని రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి తల్లి బంటుగా పక్కన నిలబడుతుందమ్మా బిడ్డ ఆనందం కోసం. మన భగవంతుడికి మన మీద అంత ప్రేమ. అందుకోసం రాముడుగా పుట్టాడు, కృష్ణుడుగా పుట్టాడు, అనేక అవతార, చేపగా పుట్టాడు, కప్పగా పుట్టాడు, కోతిగా పుట్టాడు, ఎదురుగా అదరుగా ఎన్ని అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. భగవంతుడు కాదా హనుమంతుడుగా పుట్టింది? హనుమంతుడు మించిన భగవంతుడు ఉంటాడా? చేపగా పుట్టాడు, కోతిగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, వరాహంగా పుట్టాడు. ఎన్ని అవతారాలు ఎత్తారండి భగవంతుడు ఈ జీవుణ్ణి ఉద్ధరించడం కోసం. గ్రహించుకోకపోతే అలాగా కేవలం పసుపు కుంకాలు పోసేసి దండలేగానే సరిపోయిందా? ఆరాధన కంటే ఆచరణ ముఖ్యం, దయచేసి గ్రహించండి. గరికపాటి నరసింహారావు బ్రతుకున్నంత వరకు ఈ మాట మాట్లాడతాడు. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యం.